ముందు హల్దీ సిరీస్ చూసారు కాబట్టి దాని తర్వాత మేము మహానంది వెళ్ళొచ్చినాక మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడికి వచ్చాము. ఇంకా నేనైతే మెహందీ పెట్టుకోలేదు, ఎందుకు టైం లేదు, ఇంకేమో అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి వెళ్ళి పడుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. లేచి రెడీ అయ్యి పెళ్లి కూతురు ఫంక్షన్ అనమాట వచ్చాము. దానికి హల్దీ అదంతా రాశాను, పెట్టేసరికి అది మొత్తం పూసింది. నా శారీ పైన నూనె పడిపోయింది. అటు పక్క ట్రేలో నూనె ఉంది, ఇంక ఇక్కడేమో హల్దీ పడింది. మొత్తం నా శారీ ఆర్గాన్జా మొత్తం స్పాయిల్ అయింది. అదంతా అయినా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. ఇంకా అక్కడి నుంచి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాం. ఇదంతా ఫంక్షన్ అవ్వగానే నా వేరే ఫ్రెండ్ అనమాట, సరదాగా దాన్ని అయితే మొత్తం అట్లా తయారు చేశారు. ఇంకా బ్రైడ్ రెడీ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము వేరే ఊరికి వెళ్ళాలి. పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ దారిలో మేము డాబాలో టీ అండ్ మురుకులు తిన్నాం. ఇట్ వాస్ వెరీ నైస్, చాలా బాగుండే. ఇంకా వీళ్ళు రాగానే మొత్తం ఫైర్ క్రాకర్స్ అవన్నీ కూడా పేల్చారు పెళ్లి కూతురు ఎంట్రీలో. ఇది ఎంట్రీలో వినాయకుడు విగ్రహం చాలా బాగా పెట్టారు. అండ్ ఇంకా డెకరేషన్ సంగీత్ మొత్తం రెడీ అయిపోయింది. వాళ్ళకి ఫస్ట్ ఏదో సమ్ పూజలాగా ఉండే, దాని తర్వాత సంగీత్ చేశారు. సో మా డాన్సెస్ కూడా